ఎవరు మిమ్మల్ని లోపలికి పంపారు? సెక్యూరిటీ. ఈ బిచ్చగాళ్లను బయటకు గెంటేయండి. ఈ మురికి వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారు? నేను మీకోసం మంచి దుకాణాన్ని కూడా నడపలేనని నేను అనుకుంటున్నాను. ఒరే మేనేజర్, ఈ రోజు మమ్మల్ని అవమానించావు, కానీ సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఇదే రోజున నీకు బుద్ధి చెప్పకపోతే నా పేరు హల్క్ కాదు. మీలాంటి వందలాది మంది పేదలు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. మరిన్ని ఉపన్యాసాలు అవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మేనేజర్కి ఛాలెంజ్ చేశానమ్మా, కానీ నేను ఎలా కోటీశ్వరుని అవుతాను? నాకేం అర్థం కావడం లేదు. మన ఊరి తోటలో చాలా నారింజ పండ్లున్నాయి. నువ్వు వాటిని పట్నంలో అమ్మితే ఏడాదిలో ధనవంతుడి అవుతావు. ఫ్రెండ్స్, మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. అరే అమ్మా నిజమే చెప్పింది. ఇక్కడ నారింజ పండ్ల గని ఉంది. ఇవి అమ్మే ఆ మేనేజర్ పొగరు అని చేస్తా. ఈ రోజే పండ్లన్నీ కోసి ఒక చోట పెడతాను. రేపు పొద్దున్నే బజార్లో అమ్మేస్తాను. లే హల్క్, సర్వనాశనం అయిపోయింది. కోతులొచ్చి నువ్వు దాచిన పండ్లన్నీ తినేశాయి. దేవుడా, ఇదేంటి? నా కష్టమంతా వృధా అయిపోయిందా? నేనిప్పుడు ఎలా గెలుస్తాను? ఫ్రెండ్స్, నా ఈ కష్టకాలంలో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్లీజ్. లేదు, నేను ఓడిపోను. ఈ అడవిని పండ్ల తోటగా మారుస్తాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. రండి బేబీ, రండి. హల్క్ నారింజ, ముందు రండి, ముందు వడ్డించండి, లేకపోతే మీరు మిస్ అవుతారు. చూడమ్మా, ఏడాది కష్టపడి ఈ రోజు గెలిచాను. ఈ న్యూ ఇయర్ రోజున ఈ సిటీలో పెద్ద హోటల్లో నీకు పార్టీ ఇస్తున్నాను. మేనేజర్ గుర్తుందా? ఆ రోజు బయటకు వెళ్ళగొట్టబడిన ఆ పేదవాడు ఇప్పుడు ఈ హోటల్లో VIP అతిథిగా ఉన్నాడు. ఒక వ్యక్తిని వారి దుస్తులను చూసి ఎప్పుడు అంచనా వేయ